నా ప్రేమ ఎంత నలిగిపోయిందో వీటి వాళ్ళకవే చెప్తుంది. అలాంటిది నువ్వు నన్ను కాదని? ఎవరా ఆకాష్? ఎవరా ఆకాష్? రమ్మను. ప్రాణాలు అనంత వాయువులో కలిపేస్తాను. వాడికి భూమి మీద ఆకాశంలో అడ్రస్ లేకుండా చేస్తాను. కమాన్, పిలు. కోన్ కిస్క గొట్టంగాడు, మధ్యలో వచ్చిన కొండేగాడు, వాడి మీద మనసు పారేసుకుని నాకు బ్రేకప్ చెప్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చావు ప్రేమ్. అక్కని కాబట్టే నీ గురించి చెప్తున్నాను. ప్రేమని కాదనడం తప్పు, అందుకే పిలిచాను. అక్క అది నువ్వు పిలిచావా? అవును, ప్రేమ ఫెయిల్ అవ్వకూడదని. అక్క, నేను ఆకాష్ని ప్రేమించడం ఏంటి? నాకు తెలిసే, అందుకే వెంటనే నీ పెళ్లి ప్రేమ్తో జరగాలని పిలిచాను. అలా చెప్పండి బుద్ధి. ఎంతకీ వాడేడి? దొంగరాస్కలేడి? ఎక్కడా ఈడియట్? ప్రేమ ద్రోహి, మా మధ్యన చేరిన పిశాచి. తప్పు దీనిదైతే మధ్యలో అతన్ని ఎందుకు తిడతావు? తీసుకెళ్ళు ప్రేమ్, అర్జెంటుగా దీన్ని తీసుకెళ్ళు. సైక్రాటిస్ట్ కి చూపిస్తావో, మాయ చేస్తావో, మంత్రం వేయిస్తావో, ఎలాగైనా సరే దీని మనసు మార్చు, లేదా సెల్ఫ్ కౌన్సిలింగ్ అయినా ఇప్పించు. పట్టుకెళ్ళు, నీ ప్రేమని బతికించుకో. వెంటనే లేఖని పెళ్లి చేసుకో. అక్క లేదు, చక్కెరకెళ్ళి తొక్కా లేదు. రా మై డియర్. నీ మనసులో ఆకాశ ఆలోచనలు చెరిపేస్తాను. వాడి మీద పుట్టిన ప్రేమను తుంచేస్తాను. వాడి జ్ఞాపకాలు తుడిచేస్తాను. కమాన్ డార్లింగ్. కమాన్ డియర్, రా. పద డార్లింగ్. అన్నయ్య, నేనున్నా కదా, రా. నీకు చెప్పేది, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ప్రేమ్, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. అది ఫోన్ చేసి పిలవడం ఏంటి? నువ్వు ఇలా ఓవర్ చేయడం ఏంటి? వాగకు, నాకన్నీ తెలుసు. నేనేం పిచ్చోండి కాదు. అవునో కాదో నీ పిచ్చి పనులే చెప్తున్నాయి. వన్ మినిట్, కదిలావో చంపేస్తా. జాగ్రత్త. చెప్పానయ్యా? రాత్రి ఫోన్ చేసి చెప్పిన అన్ని విషయాలు గుర్తున్నాయిగా? అక్షరం గుర్తుందన్నయ్యా. లేఖను బాగా రెచ్చగొట్టు, నిజం కక్కించు. అలాగే అన్నయ్య. పద. ఏంటి, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నిన్ను నా అనిపించుకోవడానికి, నా సొంతమని ఖాయం చేసుకోవడానికి. అంటే 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 మాటలతో సమాధానం చెప్పేది కాదు. అది సరే కానీ నాకు విషయం వివరంగా చెప్పు. ఏంటది? మీ అక్కేంటి ఆకాశం మీద మోజు పడుతుందంట, వాడి జపం చేస్తుందంట, ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తుందా? ఇప్పటిదాకా నేను ప్రేమిస్తున్నా అన్నావు. అదంతా తూచ్. నువ్వు నా డార్లింగ్వి. వాణ్ణెప్పటికీ ప్రేమించాలి కానీ మీ అక్క సంగతి చెప్పు. నిజమేనా? ఆదిత్య అన్నకి హ్యాండ్ ఇస్తే అన్నయ్య మీ అక్కను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పంపిస్తాడు. పటానికి దండేస్తాడు. ఏంటి, ఏం మాట్లాడవే? మీ అక్క ఆకాష్ మీద మనసు పడుతుంది.
ఇద్దరి మధ్యలో ఏమైనా ఉందా? నిజంగా ఉంటే మటుకు అంతే సంగతులు. హస్తికులు కాశీలో కలిపేస్తాడు అన్నయ్య. ఏదో చాటుమాటు వ్యవహారం నడుస్తుంది కదూ.